కస్టమర్లందరికీ మేము చెప్పడం ఓన్లీ విన్నపం మాత్రమే, రిక్వెస్ట్ గా చెప్తున్నాము. నచ్చకుండా వస్తువుని పర్చేస్ చేయకండి, క్లారిటీ లేకుండా పర్చేస్ చేయకండి. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక వస్తువుని పదే పదే మార్చుకుంటూ కూర్చోవడం కరెక్ట్ కాదు. మీరు ఇంట్లో తీసుకెళ్లి ఒక వస్తువు మీ ఇంట్లో పెట్టేసి ఓపెన్ చేసి వాడేసిన తర్వాత ఆ వస్తువు అనేది మార్చడానికి 100% వీలు కాదు. 100లో 98 మంది కరెక్ట్ గానే ఉన్నారు. ఒకరిద్దరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఒకరిద్దరు కోసం వీడియో చేస్తున్నాను, అర్థం చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి. మా కస్టమర్లు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే ఒక క్లారిటీతో ఫస్ట్ షాప్ కి రండి. ఒకటి. రెండవది, మీకు ఏదైనా తెలియకపోతే సజెషన్ ఇవ్వడానికి మా పిల్లలు మేము రెడీగా ఉన్నాం, నో ప్రాబ్లం. ఒకటి, మీ ఇంట్లో వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని రండి. లేకపోతే మీరు వచ్చినా కూడా ఒక క్లారిటీతో కొనాలి అనుకునే ఉద్దేశం ఉంటేనే రండి. రెండోది వచ్చి మేజర్ గా వస్తున్న కంప్లైంట్లు ఏమంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లిపోతే వాళ్ళ పిల్లలు నాకు ఈ మొబైల్ వద్దు మార్చుకోవాలి అంటున్నారు. రెండోది, పిల్లలు వచ్చి మొబైల్ తీసుకున్నప్పుడు పేరెంట్స్ మా పిల్లడికి అంత పెద్ద మొబైల్ అవసరం లేదు, మొబైల్ మార్చుకోండి, చిన్నది ఇవ్వండి, లేకపోతే మొబైలే వద్దంటున్నారు. ఫ్రిడ్జ్ కూడా అలానే నడుస్తుంది, టీవీలు కూడా అలానే. ఎందుకంటే మీరు 32 ఇంచెస్ టీవీ తీసుకెళ్లిపోయి మళ్ళీ 43 టీవీ తీసుకోవాలంటున్నారు. ఒకటి ఏంటంటే టీవీ ఫిట్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ మార్చడానికి ఛాన్సే ఉండదు. మొబైల్ అయితే ఇంకా డేంజర్. ఎందుకంటే ఒక మొబైల్ ని ఓపెన్ చేసి సిమ్ వేసి యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఆ మొబైల్ వేరే పర్సన్ కి ఇవ్వడానికి ఎవరికి రైట్స్ ఉండదు. ఎందుకంటే ఐఎంఏ యాక్టివేట్ అయిపోతుంది. ఆ రోజు నుండి ఐఎంఏ యాక్టివేషన్ తో పాటు వారంటీ క్లెయిమ్ అవుతుంది. సో ఇవన్నీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు మేము ఇచ్చే ప్రోడక్ట్ అని జెన్యున్ ప్రోడక్ట్, రైటల్ ప్రోడక్ట్, మీ బడ్జెట్ తగినట్టు మీరు ఏం కొనుక్కోవాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకా బడ్జెట్ పెట్టి కొనుక్కుంటానన్న అట్ టైం. ఎందుకంటే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కాదు అలా మార్చుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ఇది చాలా 100లో 99% హ్యాపీగా వాళ్ళు క్లారిటీతో వస్తున్నారు. ఆ 1% కస్టమర్లతోనే డిస్టర్బెన్స్ వస్తుంది. 1%. మనకు 100 మంది కస్టమర్లు వస్తే 98 మంది ఒక క్లారిటీతో నీట్గా తీసుకెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ ఒకరిద్దరు కస్టమర్లు ఏంటంటే, నేను ఒక మొబైల్ కొనేసాను, నేను ఇంకా కాస్ట్లీ మొబైల్ కొనుక్కోవాలనుకున్నాను, నాకు ఇది వద్దు, 1 మంత్ వాడిన తర్వాత నాకు వద్దులే, నాకు వేరే మార్చేవన్నా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అది మీకు లాస్ అండి. ఎందుకంటే ఒక్కసారి సీల్డ్ కట్ అయిన మొబైల్ 50% 40% లాస్ చేసుకుని తీసుకుంటారు ఏ స్టోర్లో అయినా. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఫర్నిచరు, మ్యాక్స్ మేము ఇచ్చేటువంటి ప్రొడక్ట్లన్నీ క్వాలిటీ ఇంతవరకు 0 కంప్లైంట్ ఫేస్ చేస్తున్నాం. కూడా కంప్లైంట్ అనేది 1% కూడా మన దగ్గర లేదు. సో అన్ని ప్రోడక్ట్లు మా దగ్గర ఉన్న ఎవ్రీథింగ్ ప్రోడక్ట్లన్నీ ఒక క్లారిటీతో బిజినెస్ చేస్తున్నాం. సో మేము ఏదైనా ఒక ఆఫర్ పెట్టినప్పుడు కస్టమర్లకి ప్రతి ఒక్కరికి అదే ఆఫర్ తీసుకొస్తాం. మీకు ఆఫర్ నచ్చితే ఆఫర్ తీసుకోండి, ఆఫర్ వద్దంటే రెగ్యులర్గా తీసుకోండి. అలా వద్దనుకుంటే నెక్స్ట్ ఆఫర్ పెట్టేంత వరకు వెయిట్ చేయండి. లేదా అది కూడా వద్దు, మేము ఎక్కడైనా తీసుకుంటానా, నో ప్రాబ్లం, తీసుకోండి. ఎందుకంటే మేము ఒక ఆఫర్ పెట్టిన తర్వాత మేజర్ కస్టమర్లు వాళ్ళ నీడ్ బట్టి మేము ఆఫర్ క్రియేట్ చేస్తున్నాం. చాలా మంది కస్టమర్ సోఫా ఫ్యాన్ ఆఫర్ పెట్టంటారు, కొంతమంది కస్టమర్లు వాటర్ ప్యూరిఫైర్ పెట్టమంటారు, కొంతమంది ఇన్వర్టర్లు పెట్టమంటారు. సో వాళ్ళ కంఫర్ట్ మేజర్గా మనకు ఎక్కువ కస్టమర్ నీడ్స్ ఏది లైక్ చేస్తున్నారో, ఏది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాటిపైన ఆఫర్లు పెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో కస్టమర్లకు మేము ఇచ్చే ఆఫర్లు కూడా రైట్ ట్రయల్గా ఉంటుంది, కరెక్ట్ వేలో ఇస్తున్నాము. అది కూడా మేము ఇచ్చే ప్రోడక్ట్లు జెన్యున్ ప్రోడక్ట్లు, బెస్ట్ ప్రోడక్ట్లు, క్వాలిటీ ప్రోడక్ట్లు ఆఫర్ తీసుకొస్తున్నాం. చాలా మంది కస్టమర్లు మేము ఆఫర్ పెట్టిన తర్వాత నా 5x6 పెట్టారు కదా, మాకు అది వద్దు, చిన్నది కావాలంటారు. సో అలా వద్దు, 6 ఫీట్ కావాలంటారు మంచానికి వస్తే. సో మీకు అర్థం చేసుకోండి, మేము ఆఫర్ పెట్టింది ఒక క్వాలిటీతో పెడుతున్నాం. మీరు అలా తగ్గించుకున్నప్పుడు ప్రైస్ తగ్గుతుంది, నో ప్రాబ్లం. అలా పెంచుకున్నప్పుడు ప్రైస్ పెరుగుతుంది. లేదా అలా వద్దు, మేము వేరే ఆఫర్ తీసుకోవాలన్నప్పుడు మీరు రైట్ ట్రయల్గా డైరెక్ట్గా మీకు ఏది నచ్చితే, ప్రోడక్ట్ నచ్చితే అది తీసుకెళ్ళచ్చు. సో అందరు కస్టమర్లకి ఒక క్లారిటీతో చెప్తున్నాం. ఇంకోటి ఏమంటే ఫైనాన్స్ సెక్షన్కి వచ్చే కొద్దికి ఇంత నీట్గా మిగతా స్టోర్లతో పోలిస్తే 100 రెట్లు మేము ఒక క్లారిటీతో చెప్తున్నాం. ఇది ఇలా చేయండి, ఇలా ఈఎంఐ కట్టుకోండి, ఇలా చేయండి, ఇలా ఒక్కసారి ఫైనాన్స్ అయిన తర్వాత మాకు ఈ ప్రోడక్ట్ వద్దు అంటే ఫైనాన్స్ అనేది మీరు కట్టుకోవాల్సిందే, కానీ ప్రోడక్ట్ రిటర్న్ తీసుకున్నా కూడా ఏం చేయడానికి పాసిబిలిటీ ఉండదు. మీ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ అవుతానే వస్తుంది. ఒక్కసారి లేట్ చేసుకుంటే చెక్ బౌన్సులు పడిపోతుంది. మీరు చాలా మంది నేను చెప్తున్నాను, 100లో 98 మంది ఒక క్లారిటీ ఉంది. ఆ ఒకరిద్దరే కన్ఫ్యూజన్ అవుతున్నారు. మీకు అవసరమైతేనే ప్రోడక్ట్ పర్చేస్ చేయండి, అవసరం లేకపోతే ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ రండి. ఎందుకంటే ఏదో క్లారిటీ లేకుండా ఎవరో చెప్పారని కొనేయడం అది కరెక్ట్ కాదు. ప్లస్ కొనిన తర్వాత ఈఎంఐ కట్టుకోకపోతే మీ సివిల్ డౌన్ అవుతుంది, ఇంటికాడ వచ్చి ఫైనాన్స్ సెక్షన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇవన్నీ డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఏ ఒక్కటి చేసినా కూడా సరే, మీకు ఈ ప్రోడక్ట్ నీడ్ ఉంది కావాలి అనుకున్న తర్వాతే మా స్టోర్లో కానీ, బై స్టోర్లో కానీ, ఆన్లైన్లో కానీ పర్చేస్ చేయండి. ఒకసారి మీరు పర్చేస్ చేసి దాని ఇంటికి తీసుకెళ్ళి ఒక రోజు పెట్టుకుని ఈ ప్రోడక్ట్ కాదే మనం ఇంకోటి కొనుక్కోవాలనుకున్నామని కన్ఫ్యూజన్ అయితే చేయకండి, అది కరెక్ట్ కాదు. ఎనీ ప్రోడక్ట్ పర్చేస్ చేయండి. మీరు స్టోర్కి వచ్చిన తర్వాత మీరు లైవ్లో చూసిన తర్వాతే ప్రోడక్ట్ మీకు ఇస్తున్నాము. ఎవరో మళ్ళీ ఏదో మా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, మాకు అది కాదు ఈ కంపెనీ తీసుకోవాలనుకున్నామంటే మా దగ్గర ఉన్నవన్నీ పెద్ద కంపెనీలే.
మీకు ఒక హైయర్ నచ్చకపోవచ్చు, హైయర్ కంపెనీ ఇంకొకరికి అదే కావాలంటారు, మీకు ఎల్జీ నచ్చకపోవచ్చు, ఎల్జీనే కావాలనే కస్టమర్లు ఉంటారు. సో కొనేసాము, మాకు ఇది కాదు, మేము వేరే మా ఇంట్లో వాళ్ళందరూ ఇది అంటున్నారంటే మేమేం చేయడానికి పాసిబిలిటీ ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రొడక్ట్ అనేది ఒక్కసారి మా స్టోర్ నుండి ఒక ఫైనాన్స్ అయ్యి ఒక బిల్ వేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ మీ ఇంటికి చేర్చేసిన తర్వాత 100% ఆ ప్రోడక్ట్కి మేము సర్వీస్గా ఇవ్వగలుగుతాం, కానీ రీప్లేస్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. కి సంబంధించినటువంటి వారంటీ టైంలో 1 year లోపల మీకు మేజర్గా ఇష్యూ వచ్చి కంపెనీ డీఫాల్ట్తో కంపెనీ ప్రాబ్లం ఉంటే కంపెనీతో మాట్లాడి సేమ్ ప్రోడక్ట్ రీప్లేస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము, కానీ 100% అది కూడా జరగదు. ఎందుకంటే 100% ఓన్లీ సర్వీస్గా ఇస్తుంది కంపెనీ. బెస్ట్ సర్వీస్ ఇస్తాము, బెస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది. సో మీరు అనేది కస్టమర్లు ఒక ప్రోడక్ట్ కొనాలనేటప్పుడు 1కి 4 సార్లు ఒక క్లారిటీతో రండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ మా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ స్టాక్ ఉంటుంది. ఒక్కసారి తీసేసుకున్న తర్వాత అది మీ వస్తువే, మార్చడానికి కుదరదు. ఒక్కసారి మీ ఇంట్లో అడిగి పెట్టేసిన తర్వాత లైఫ్ టైం అది మీ వస్తువే, మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మీదే.